గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జయశ్రీ. ప్రపంచ దేశాల్లో చాలా దేశాల నుంచి అమెరికాకు వెళ్ళి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని, ఉన్నత చదువులు చదవడానికి అని వెళ్ళి అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటారనమాట. సో ఇలా వెళ్ళే క్రమంలో వీళ్ళు అక్రమ మార్గాల ద్వారా వెళ్తూ ఉంటారు. చాలా సంస్థలు వీసాలు వాళ్లకు జారీ చేస్తాయి కదా. సో ఈ సంస్థలపైన ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం మోపింది, ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. సో ఏం జరుగుతోంది, ఈ కన్సల్టెన్సీస్ ఏంటి, ఎలా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి, అండ్ వాళ్ళకి జాబ్స్ వచ్చాక వాళ్ళతో టైఅప్ అయి వాళ్ళ శాలరీలో నుంచి కూడా డబ్బులు తీసుకోవడం జరుగుతోందని మనం ఈ కన్సల్టెన్సీస్కి సంబంధించి వింటూ ఉంటాం. సో వీటిపైన కూడా ట్రంప్ సర్కార్ ఫోకస్ చేసింది. అలాగే ఈ వీసా ప్రక్రియలలో కూడా ఇంకా కొత్త నిబంధనలు యాడ్ చేసింది. అసలు మళ్ళీ లేటెస్ట్గా వచ్చిన వీసా నిబంధనలు ఏంటి, ఈ కన్సల్టెన్సీస్ ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి, పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మనతో ఇమిగ్రేషన్ అండ్ హైకోర్టు అడ్వకేట్ పృథ్వీరాజ్ గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. హలో విదయశ్రీ. సో ట్రంప్ సర్కార్ మళ్ళీ ఇంకొక కొత్త రూల్ తీసుకొచ్చింది. ఏంటి ఆ రూల్ సార్? ఇప్పుడు అక్కడ ఎవరైనా అబ్రాడ్లో ఒక F1 వీసా నుంచి H1B వీసా కన్వర్ట్ అవ్వాలన్నా, లేదంటే B1 వీసా నుంచి అక్కడ ఏమైనా ఛాన్సెస్ టు గెట్ H1B వీసాకి తెచ్చుకోవాలనుకున్నా, ఏది చేసినా సరే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక కన్సల్టెంట్ని కాంట్రాక్ట్ అవుతారు. ప్రీవియస్లీ ఒక 10 years వరకు కన్సల్టెన్సీ యూస్ టు డూ ద జాబ్ పర్ఫెక్ట్లీ అంటే జాబ్ ఎక్కడైనా ఉందంటే ఆ జాబ్ని వీళ్ళు ప్లేస్ చేయటంలో చాలా అద్భుతంగా వాళ్ళు ప్లేస్ చేసేవారు. అండ్ కన్సల్టెన్సీ రెస్పాన్సిబిలిటీ తీసుకునేది. సరే చెప్తారా, ఈ కన్సల్టెంట్స్ ఏంటి, ఇవి ఎట్లా వర్క్ చేస్తాయి, అవి ఎందుకు అంటే జస్ట్ జాబ్స్ ఇప్పించడమేనా ఈ కన్సల్టెన్సీస్? కన్సల్టెన్సీ యొక్క పనికి జాబ్స్ ఇప్పించడం వరకే అమ్మ. వాళ్ళు ఏంటంటే జాబ్స్ అన్నది పలానా చోట ఉన్నాయి. చాలామంది ఈ చిన్న కంపెనీస్ కూడా కన్సల్టెన్సీ మీదే డిపెండ్ అయిపోతారు. ఓకే, కంపెనీస్ వీటిపైననే డిపెండ్ అవుతారు. డిపెండ్ అయ్యి మాకు ఇన్ని జాబ్స్ ఇప్పించండి అంటే వాళ్ళు సర్చింగ్ ఇంజిన్స్ తీసుకుని వాళ్ళు అడిగి తెచ్చుకునేది ఇమీడియట్గా కావాలి, రిక్వైర్మెంట్ ఉంది. జనాలు లేరు. జనాల్లో అంటే మన ఇండియాలో లాగా అక్కడ జాబ్స్ తక్కువ, జనాలు ఎక్కువ కాదు. రెండు ఈక్విలిబ్రియం. ఒక్కొక్కసారి జాబ్స్ ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఒక్కొక్కసారి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోద్ది. ఇప్పుడు టెకీ జాబ్స్ అనుకుంది, ఏదో ప్రాజెక్ట్ స్టార్ట్ అవుద్ది, ఇమీడియట్గా లాంచింగ్ ఒక 10-15 మంది ఎంప్లాయీస్ కావాలి. లేదా కొత్త బ్రాంచ్ ఓపెన్ చేశారు, ఒక 40 మంది ఎంప్లాయీస్ కావాలి. ఈ 40 మంది ఎంప్లాయీస్ కావాలంటే వాళ్ళ దగ్గర ఇప్పటికి టైం లిమిట్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్ ఫర్ దమ్. ప్రాజెక్ట్ ఇన్ టైం కంప్లీట్ చేస్తా అన్నప్పుడు దాన్ని వితిన్ 60 days లేకపోతే వితిన్ 90 days కంప్లీటింగ్ ఉంటుంది. స్టాఫ్ ఇమీడియట్గా రిక్రూట్ చేసుకోవాలంటే ఇంకో వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు ఎక్సెప్ట్ అప్రోచింగ్ ద కన్సల్టెన్సీ దగ్గరికి ఆల్రెడీ అప్రోచ్ అయినటువంటి ఇండియన్స్ కానీ లేకపోతే అబ్రాడ్ వాళ్ళు కానీ ఉంటారు. మీకు ఏమైనా జాబ్స్ చెప్పండి అంటే దే విల్ గివ్ ఓపెన్ అడ్వర్టైజ్మెంట్ యాజ్ సచ్. ఇమీడియట్గా వాళ్ళు పలానా కన్సల్టెన్సీని అప్రోచ్ అవటం. కన్సల్టెన్సీ ఏం చేస్తుందంటే వాడిని అక్కడ అక్కడ జాయిన్ అయ్యి ఆ శాలరీ అంతా ఇతనే ఇన్కమ్ ట్యాక్స్లో చూపించడం అంతా తనే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు. H1B వీసా ప్రొవైడ్ చేయటం కూడా కన్సల్టెన్సీ జాబే. F1 వీసా నుంచి H1B వీసాకి వచ్చే వరకు లాట్ పికప్ అయ్యే వరకు, ఎందుకంటే 60-70% లాట్ ఆటోమేటిక్గా పికప్ అవుతాయి కాబట్టి పెద్దంత అవ్వదు అని చెప్పడానికే ఉండదు. అందుకని 70% వీడు వెంటనే ఈ H1B వీసా అప్లై చేసిన తర్వాత అది H1B వీసా రావటం, కన్సల్టెన్సీ మ్యాక్సిమం అతను జాబ్లో సెటిల్ అయ్యే వరకు చూసుకునేటువంటి విధానం ఉంటుంది. ఈ మధ్యన ఏమైందంటే కొన్ని ఫేక్ కంపెనీస్ని ఫేక్ కన్సల్టెన్సీస్ పుట్టడం జరిగినాయి. అక్కడ వాళ్ళు ఏం చేసేవారంటే జాబ్స్ లేకపోయినా ఉన్నాయని క్రియేట్ చేయటం, శాలరీ అనేది వాళ్ళే ఇవ్వటం. శాలరీ అనేది ఇవ్వటం అంటే ఏంటంటే ఆ శాలరీ అమౌంట్ స్టూడెంటే వాడికి ఇస్తాడు, H1B వీసా హోల్డరే వాడికి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఒక 2 months 3 months వాడే పే చేస్తాడు. చేసి ఐటీలో ఒక ఎక్స్ అనే కంపెనీ ఉందా, ఎక్స్ అనే కంపెనీ వీడికి జాబ్ ఇచ్చింది, ఇగో ఇన్కమ్ ట్యాక్స్ అన్నది చూపిస్తాడు. 3 monthsలో వాడు ఈ లోపల జాబ్ ఎతుకుతాడు పిల్లవాడికి. ఎతికి దాంట్లో ప్లేస్ చేసి పంపిస్తాడు. ఒకవేళ నిజంగా జాబ్ దొరకలేదు అనుకుందాం, ఇంకొక 3 months అప్పటి వరకు ఎవరు పే చేయాలి? ఈ పిల్లవాడి డైరెక్ట్గా పే చేస్తూ ఉంటాడు. కన్సల్టెన్సీకి పే చేస్తాడా? కన్సల్టెన్సీకి పంపిస్తాడు. కన్సల్టెన్సీ పేమెంట్ చూపిస్తుంది, శాలరీ పేమెంట్ ఇంత అని చూపిస్తుంది. ఇవి ఈ మధ్యన ఎక్కువ కనపడుతున్నాయి. H1B వీసా హోల్డర్స్లో కొంతమంది
ఫేక్గా వచ్చిన ఎంట్రీస్ కనపడుతున్నాయని చెప్పి గవర్నమెంట్ హ్యావ్ టేకెన్ డిసిషన్ దట్ కన్సల్టెన్సీస్ని ముందు బ్రేకప్ చేద్దాం ఫస్ట్. అండ్ అక్కడ ఉండే వ్యవస్థలో కూడా కన్సల్టెన్సీ మీద కూడా మనం ఏదైనా కంప్లైంట్ ఇస్తే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. కన్సల్టెన్సీ అంటే ఇక్కడ మన ఇండియాలో బ్రోకర్స్లా బిహేవ్ చేయరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద ఒకవేళ కంప్లైంట్ అంటూ వచ్చితే కనుక దేర్ ఎండ్స్ దేర్ జాబ్, ఇంకా తర్వాత చేయడానికి ఉండదు. దాని మీద ఎంక్వైరీ ఉంటుంది, డబ్బులు వెనక్కి ఇప్పించడం, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. యాక్షన్ కూడా చాలా గ్రౌండ్ రియాలిటీలోనే కనపడుతూ ఉంటుంది. అందుకని కన్సల్టెన్సీస్ విల్ నాట్ డూ దట్ మచ్ డేరింగ్ స్టెప్స్, బట్ దే డూ డేర్ స్టెప్స్. అందుకని ఎప్పుడు కూడా నాకు వచ్చే క్లయింట్స్ నేను చెప్తా ఉంటారు, చాలా సమాధానం చెప్తున్నాడండి, కాకపోతే ఎన్నాళ్ళు మా అమ్మాయి ఇట్లాగా, లేకపోతే ఎన్నాళ్ళు మా అబ్బాయి ఇట్లాగా, అతనికి పర్మనెంట్ జాబ్ రావాలి కదా, ఏం చేయమంటారు అంటే కన్సల్టెన్సీ మీద రిపోర్ట్ ఎవరు నాకు తక్కువ కేసెస్లో అనమాట. నేను 1-2-3 రిపోర్ట్ చెప్పిన తర్వాత దాన్ని ఐ డైరెక్టెడ్ దెమ్, ఎవరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, పలానా వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు యాక్షన్ తీసుకుంటారన్నారు. I got response that the consultancies are banned from that country. ఈ ప్రక్రియ నడుస్తుందమ్మా. ఇప్పుడు ట్రంప్ తీసుకునే యాక్షన్ ఏంటంటే కన్సల్టెన్సీస్ అసలు ఇవి కదా వీళ్ళకి ఈ బ్యాక్ డోర్స్ తీసుకొస్తున్నాయి, బ్యాక్ డోర్ పాలసీలో. కన్సల్టెన్సీ మీద ఉక్కుపాదం వేస్తే కనుక ఆటోమేటిక్గా మనకి ఈ H1B వీసా ఫేక్ వాళ్ళు కానీ లాంగ్ ఎండ్ అతను బాధంతా ఏం లేదమ్మా. ఇప్పుడున్న ప్రెసిడెంట్ లేకపోతే ఇప్పుడున్న కాంగ్రెస్ బాధ ఏంటంటే జాబ్ లేకుండా ఎక్కడ ఏలాడుతున్నారు, వీళ్ళు ఇక్కడి నుంచి పంపించేయాలి. జాబ్ లేకుండా అక్కడ కూర్చొని మా కంట్రీకి బర్డెన్, అవును, కంట్రీ డెవలప్మెంట్ కి వీళ్ళు ఏముంటుంది, అందుకని వీళ్ళు ముందు పంపేయాలి. దీనివల్ల ఏంటంటే అన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు. అండ్ దట్ కన్సల్టెన్సీని కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కన్సల్టెన్సీస్ త్రూ చాలా మంది అక్కడ మన ఇండియన్స్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, త్రూ కన్సల్టెన్సీ జాబ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కన్సల్టెన్సీస్ పైన యాక్షన్ తీసుకున్నారనుకోండి, దీని త్రూ వచ్చిన వాళ్ళ జాబ్స్కి కూడా ఎఫెక్ట్ ఉంటుందా? కాదు, ఓవర్ నైట్ జరిగేటువంటి ఆస్పెక్ట్ అయితే ఇది కాదమ్మా. వెన్ యుఎస్ నుంచి వచ్చే న్యూస్ ఏంటంటే, ఇంకా కెనడా నుంచి వచ్చే న్యూస్ అంటే ఒక్కసారి నేను ఉలిక్కిపడి లేస్తాను, కానీ అమెరికా నుంచి వచ్చే న్యూస్ అంటే దెన్ ఒక్కసారి వాళ్ళ కాన్స్టిట్యూషన్ మైండ్లో పెట్టుకుని వీళ్ళు ఎటు స్టేకి వెళ్తారులే, తర్వాత కోర్టులు ఎటు స్టే ఇస్తాయి, టుడే న్యూస్ విల్ బి దేర్, టుమారో ఇట్ విల్ బి స్టేడ్ సమ్వేర్. ఎస్, కన్సల్టెన్సీ మీద వెళ్ళిన వాళ్ళు జాబ్స్ పోతాయా అంటే ఇమీడియట్గా అదేం ఎఫెక్ట్ అవుదమ్మా. జాబ్ మధ్యలో ఉన్నవాడు ఆ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియన్ సిస్టంలో ఉండదు. ఇండియన్ సిస్టమ్ ఏంటంటే ద డే వాడికి ఒక వ్యక్తి దొరికిన వెంటనే వాడు పనిష్మెంట్ ఇచ్చేస్తారు, లోపల పంపించేస్తారు. అక్కడ వరకు డిపెండ్ అయిన వ్యక్తులు అందరూ కూడా రోడ్డు ఎక్కేస్తారు. నేను కంప్లైంట్ ఇవ్వడం తప్పు చేసిన అన్న ఫీలింగ్ వస్తాయి. కానీ యూఎస్లో ఎట్లా ఉంటుందంటే ఆ జాబ్ విల్ బి హ్యాండ్ అవుట్ టు సమ్ అదర్ పర్సన్ ఇఫ్ అట్ ఆల్ ఇట్ ఈస్ జెన్యూన్. నేను జెన్యూన్ కాని వ్యక్తిని ఎత్తుక్కుని వెళ్తే నేనేం చెప్పలేను, కానీ జెన్యూన్ అయితే మాత్రం ఆ జాబ్ విల్ బి హ్యాండ్ అవుట్ టు సమ్ అదర్ పర్సన్. అండ్ కోర్ట్ ఈజ్ ఆల్సో దేర్, కోర్ట్ విల్ టేక్ ద స్టెప్స్. ప్రతిదీ అమెరికా మాట్లాడేటప్పుడు ఒక మైండ్లో ఎప్పుడు లిబర్టీ కంట్రీ, ఇట్స్ లిబర్టీ కంట్రీ అనేది మైండ్లో ఖచ్చితంగా పెట్టుకుని ఉండాలి. లిబర్టీ ఆ కంట్రీకి ఎక్కువ ఇస్తుంది, అంతేగాని అంత ఈజీగా ఒక స్టెప్ తీసేసుకుంటారు కాబట్టి. బట్ లాంగిటివ్గా ఇట్ ఈజ్ ఎ గుడ్ స్టెప్. మన ఇండియా లాగా ఒక పెత్తనం చేసేయడానికి డైరెక్ట్గా ఒక వ్యక్తిని కట్టేలు చేయడం, ఒక ఇన్స్టిట్యూషన్ కట్టేలు చేయడానికి అవ్వదు. వాట్ ఐ సెడ్ ఎర్లియర్ దట్ కొన్ని కంపెనీలు కన్సల్టెన్సీ మీద ఆధారపడ్డాయి. ఆ కంపెనీలకు కూడా లాసే కదా. దే వోంట్ ఆల్సో అలౌ టు స్టాప్ లైక్ దట్ అబ్రప్ట్లీ. ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడుతూ ఉంటారు కదా స్టూడెంట్స్ చాలామంది, అయినప్పటికీ చాలామందికి ఆ ఫేక్ ఎక్స్పీరియన్స్ మీదనే మంచి మంచి జాబ్స్ వస్తాయి. ఇప్పుడు వెళ్ళే స్టూడెంట్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టొచ్చు అంటారా? ఫేక్ ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ ఫేక్ అమ్మా. అది నాట్ హియర్, సమ్వేర్ ఆర్ అదర్ ఇట్ విల్ బీ కాట్ అప్. ఫేక్ ఎక్స్పీరియన్స్ అంటే ఎట్లా ఉంటుందంటే వాడు ఒక కంపెనీలో చేయకపోయినా చేసినట్టు చూపించుకుంటాడు. ఒక లేని కంపెనీ సృష్టించుకుంటాం, కానీ లేకపోతే ఉన్న కంపెనీ ఒక కంపెనీతో మాట్లాడుకుని నేను మీ దాంట్లో చేసినట్టు నాకు ఎక్స్పీరియన్స్ ఇవ్వండి అని చెప్పడం కానీ మాట్లాడుకుంటూ జరుగుతుంది. ఇప్పుడు ఫస్ట్ లేని కంపెనీని ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసుకుంటే పక్కన పెట్టేద్దాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ ఏదైతే ఉందో ఆ ఎగ్జిస్టింగ్ కంపెనీ తోటి మాట్లాడుకొని మీ దాని నుంచి అతను సర్వీస్ చేశాడు పలానా ఇయర్ నుంచి పలానా ఇయర్ వరకు అని చెప్పేసి ఒక సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. లేటర్ పార్ట్ ఏమవుద్దంటే తర్వాత ఆ కంపెనీ ఇతను రోల్స్ చూపించమని అడుగుతుంది. రోల్స్ అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసినటువంటి ఎంప్లాయర్ పేమెంట్ కెపాసిటీ ఇదంతా ఇది ఇవ్వలేదు కదా కంపెనీ.
పేరోల్స్లో కనపడ్డు కదా. అట్లాంటి పేరోల్ కన్సల్టెన్సీస్ రన్ చేస్తూ ఉంటాయి కదా, బట్ ప్రీవియస్ ఇవ్వలేదు కదా, అక్కడ ప్రాబ్లం వస్తుందమ్మా. అండ్ ఫేక్ దాని మీద వెళ్ళిన వాడు లక్ కింద వెళ్తాడమ్మా. హీజ్ లక్ ఈజ్ దేర్ టు డూ జాబ్ అంటే హీ విల్ బీ బ్రాట్ అప్ ఇన్ దట్ వే. బట్ ఐ పర్సనలీ డోంట్ ఎంకరేజ్ ఫేక్ ఎక్స్పీరియన్సెస్ టు ఎనీ పర్సన్. ఫేక్ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నవాడు జాబ్ తెచ్చుకోగలడు కానీ పై పొజిషన్కి వెళ్ళలేడమ్మా. ఇప్పుడు అమెరికా ఎందుకు వెళ్తున్నాం మనం, ఆస్ట్రేలియా ఎందుకు వెళ్ళట్లేదు, న్యూజిలాండ్ ఎందుకు వెళ్ళట్లేదు, ఇంగ్లాండ్ ఎందుకు వెళ్ళట్లేదు, ఎందుకు ఈ కంట్రీస్, జపాన్ ఎందుకు వెళ్ళట్లేదు, లేకపోతే ఫ్రాన్స్ ఎందుకు వెళ్ళట్లేదు, జర్మనీ ఎందుకు వెళ్ళట్లేదు ఈ మధ్య కాలంలో? ఇప్పుడు కాదమ్మా, ఎప్పటికీ అమెరికా వెళ్ళటానికి హీ విల్ హ్యావ్ వన్ రీజన్, దట్ దేర్ ద 80% ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎగ్జిస్టెడ్. వెళ్ళిన వాడు ఒక ఎంప్లాయర్ ఎప్పటికైనా జీవితంలో అవ్వగలడు. ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీని ఒకరిని పిలిచి నీ నెక్స్ట్ ఏంటి అంటే ఏముంది రిటైర్ అవుతానంటాడు. దట్ ఈస్ ద ఆన్సర్ విచ్ ది గేవ్. ఎవరైనా టెక్కీ పర్సన్స్ ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నారు. ఇన్ ఇండియా ఇట్ ఈస్ పాసిబుల్. బట్ అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు ఏంటంటే నాకు మంచి ఆపర్చునిటీ వస్తుంది ఒక ఎత్తు, నేను ఎప్పటికైనా ఎంప్లాయర్ అవ్వగలను అన్నది ఒక ఆలోచన ఉంటుంది వాడికి. ఎంప్లాయర్ అవ్వగలడు, వాడే ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకోగలడు, వాడే కంపెనీలో కొంతమంది ఇంతమంది ఎంప్లాయీస్ పెట్టుకోవాలి, దానికోసం అమెరికా వెళ్తాడు. అండ్ అక్కడ F1 వీసా నుంచి వెళ్ళిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో దేర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ అమేజింగ్. ఎందుకంటే వెన్ వీ టేక్ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా, IIT మెడ్రాస్, ఎవరు అడిగినా చెప్తారు. IIT మెడ్రాస్ ర్యాంకింగ్ ఎంత ఉంది వరల్డ్ యూనివర్సిటీస్లో? సమ్వేర్ ఇన్ 200. టాప్ 10 యూనివర్సిటీలో 8 యూనివర్సిటీస్ అక్కడే ఉన్నాయి. ఇక్కడ IIT కన్నా 200% బెస్ట్ యూనివర్సిటీస్కి వెళ్తున్నాడు వాడు. అంటే వాడి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎంతలో ఉంటుంది, అక్కడి నుంచి వాడు జాబ్ తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ IIT నుంచి వెళ్ళిన వాడు ఎప్పటికైనా ఒక కంపెనీ పెడతాడని నమ్మకం ఉంటుంది వాడికి. అక్కడ పెట్టేవాడి సర్టనిటీ ఉంటుంది, నమ్మకం ఉంటుంది వాడికి, సర్టనిటీ ఖచ్చితంగా పెట్టేయగలడు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ ఇన్ వాట్ వీ కాల్ దిస్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లైక్ కంప్యూటర్స్, నాసా అండ్ స్పేస్ సైన్సెస్ వాడు చేస్తాడు. ఎప్పటికైనా సరే స్పేస్లోకి వెళ్ళాలి అనుకునేవాడు అక్కడికి వెళ్తాడు. ఇండియాలో అయ్యే ఛాన్సెస్ తక్కువ అనేవాడు ఫీలింగ్. ఇప్పుడు జరుగుతున్నటువంటి చేంజెస్లో పాసిబిలిటీ ఉందేమో కానీ టిల్ 2020 ముందు వరకు ఆ ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పచ్చు. ద బెస్ట్ ఎడ్యుకేషన్ హీ వాంట్, ద బెస్ట్ జాబ్ హీ వాంట్, హీ మస్ట్ బికమ్ ఎన్ ఎంప్లాయర్ సమ్వేర్ ఆర్ అదర్. వాడు వచ్చేసరికి ఒక ఎంప్లాయర్ కింద వాడి కింద ఒక 40 మంది 50 మంది జాబ్ చేసేవాడి కింద వాడు స్టార్ట్ చేసి ఇండియాకి వస్తాడు. ఇప్పుడిప్పుడు స్టార్టప్స్ ఇండియాలో వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నట్టు గవర్నమెంట్స్లో ఎంకరేజ్ చేస్తే స్టార్టప్స్ వస్తున్నాయి. దెన్ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ నాట్ దట్ మచ్ లార్జర్ ఎక్స్టెంట్. అందుకని వాడు ఫేక్ కింద వెళ్తే అసలు వెళ్తున్న జోనే ద బ్రిలియంట్ జోన్కి వెళ్తున్నాడు. అక్కడ కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్లో కంటే గాడ్ కెన్ సేవ్ హిమ్, నాకు దృష్టిలో అది. ఓకే, అంటే ఇప్పుడు $1,00,000 H1B వీసాకి ఏదో పే చేయాలన్నారు కదా, అది ఇంకా పెంచినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు $1,00,000 కట్టట్లేదు, ఇంకా అంతకు మించి పెంచినా కానీ ఎవరు కడతారు అసలు? $1,03,526 ఏదో అనౌన్స్ చేశాడు. అగైన్ సేమ్ అమ్మ, అదే $1,00,000 ఏమైంది అంటే ఇట్ వాజ్ అండర్ కార్పెట్. ఫెడరల్ అపీల్ కోర్టు దాన్ని ఆపేసేసింది. చాలా స్టేట్స్ అది అప్లై చేయలేదు. ఎవరు వెళ్తారు వాళ్ళకి? ఎంప్లాయర్ వెళ్తాడు. ఇప్పుడు ఈ డబ్బంతా ఎవరు కట్టాలి? ఎంప్లాయర్ కట్టాలి. ఎంప్లాయర్ ఆ $1,03,526 కట్టేటువంటి ఒక ఎంప్లాయీని పికప్ చేసుకునేటప్పుడు ఒక క్వాలిటీ ఎంప్లాయీని పికప్ చేసుకుంటాడు. ఎవరు పడితే వాళ్ళు పికప్ చేసుకోడు కదా. ద ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ కంట్రీ ఈజ్, అమెరికా ఆబ్జెక్ట్ ఏంటంటే ద బెస్ట్ పర్సన్స్ అండ్ క్వాలిటీ పర్సన్స్ ఆ కంట్రీలో ఉండాలని వాళ్ళ ఉద్దేశం. అంటే మేనేజరు అండ్ టీమ్ లీడర్లు హైయెస్ట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళని తీసుకోవాలనేది ఏదో ఉద్దేశం ఉంది, కంట్రీ ఉద్దేశం. అండ్ దిస్ ఈజ్ ఆల్సో లాంగిటివ్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేను. ఎందుకంటే కారణం ఏంటంటే అమ్మ, ఇప్పుడు H1B వీసాకి వెళ్ళే వాళ్ళు 80% ఆ కంట్రీలోనే ఉంటారు. ఇండియా నుంచి ఎవడు ఎక్కడేమో ఎక్స్పోర్ట్ అయిపోడు. ఇక్కడ నుంచి వెళ్ళేవాడు L1 వీసాలో వెళ్తాడు తప్ప H1B వీసా ఉన్నాడు ఆ కంట్రీలోనే F1 వీసాలో ఉండి చేసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ
ఉన్న శాతంలో ఇండియన్స్ ఎక్కువ మంది, 60% ఆర్ ఇండియన్స్ అని ఒక రేషియో ఏదో చెప్పారు. వాళ్ళందరినీ వదులుకుంటానికి ఆ కంపెనీలు ఏవి ఫ్రీగా లేవు. దే వాంట్ టెక్నికల్లీ వెరీ సౌండ్ పర్సన్స్ ఫ్రమ్ వెరీ రెప్యూటెడ్ యూనివర్సిటీస్. ఖచ్చితంగా దాని మీద కూడా ఏదో కోర్టుకి వెళ్తారు, అది స్టే ఇవ్వచ్చు. అది సెకండ్ థింగ్ ఏంటంటే ఫర్ అవర్ కంట్రీ ఇట్ ఈస్ ఎ వెల్కమింగ్ థింగ్. మన కంట్రీకి అది వెల్కమింగ్ థింగ్. ఓకే. ఇప్పుడు 1,3,526 రూపీస్ ఇచ్చి తెచ్చుకునే కన్నా నేను వాడిని ఇండియాలోనే పెట్టి వాడితోటి ఇక్కడి నుంచే జాబ్ చేయించగలను కదా, ఓకే, ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ పెట్టగలను కదా నేను. ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఒక 40 మంది ఎంప్లాయీస్ తోటి ఇక్కడ యూనిట్ స్టార్ట్ చేయగలను కదా ఇండియాలోనే. దెర్ ఆర్ మెనీ జోన్స్. బెంగళూరు ఉంది, హైదరాబాద్ ఉంది, గుర్గామ్ ఉంది, పూణే ఉంది, బాంబే ఉంది. ఇక్కడే స్టార్ట్ చేసేయచ్చు కదా. అది మనకి అడ్వాంటేజా డిసడ్వాంటేజా? సటన్లీ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. అంటే స్టూడెంట్ పర్సెప్షన్లో డిసడ్వాంటేజ్ ఏమో కానీ ఈ బైలాటరల్ రిలేషన్స్లోనూ మన ఎకానమిక్ కండిషన్స్ పెరగడంలో చాలా అడ్వాంటేజ్ అమ్మాది. ఉదయశ్రీ వాడు ఇక్కడ పెట్టేసుకుంటాడు, నేను వాడికి ఇచ్చే కానీ అక్కడ యూనిట్ పెట్టేసుకుంటే బెటర్ కదా. ఇప్పుడు 10 మంది ఎంప్లాయీస్ కావాలి. 10 మంది ఎంప్లాయీస్ కావాలంటే ఎంత కట్టాడు? అక్షరాల 11 లక్షలు 12 లక్షలు కట్టాలి. 12 లక్షల US కట్టాలంటే 12 కోట్లు పెట్టాలి. ఇక్కడ ఆ ప్రాజెక్ట్ ఇక్కడే స్టార్ట్ చేస్తే అయిపోద్ది కదా. అందుకే కొన్ని ప్రాజెక్ట్స్ కూడా వచ్చినట్టున్నాయి, చాలా ప్రాజెక్ట్స్ వస్తాయమ్మా. అది మనకి డిసడ్వాంటేజ్ అని మనకు కనపడుతుంది కానీ ఇండైరెక్ట్గా చూసుకుంటే అది అడ్వాంటేజే మనకి. వీ నాట్ టు గెట్ వరీడ్ ఆఫ్ ఇట్. ఓకే. ఇప్పుడు ట్రంప్ వచ్చినప్పటి నుంచి అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని తీసుకొచ్చాడు కదా, ఇన్ని సంస్కరణలు తీసుకొస్తున్నాడు. ఇతర దేశాల నుంచి వాళ్ళ దేశానికి వెళ్ళే వాళ్ళు అంటే రానికుండా చేస్తూ ఉన్నాడు. కట్టుదిట్టమైన రూల్స్ తీసుకొని వస్తున్నాడు. సక్సెస్ అయ్యాడా ట్రంప్? టు సమ్ వాట్ హీ గాట్ సక్సీడెడ్. ఎట్లా సక్సీడెడ్ అయ్యాడంటే చాలా వరకు ఈ మన ఇండియన్స్ పక్కన పెట్టేశాడు. ఇండియన్స్ అంత మూర్ఖంగా బిహేవ్ చేసే వాళ్ళు ఉంటారు కానీ చాలామంది ఏంటంటే విజిటింగ్ వీసాలో వెళ్ళి B1 B2 వీసాలో వెళ్ళి లేకపోతే ఏదో మోడ్లో ఆ కంట్రీకి వెళ్ళి పాతుకుపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని తప్పించడం చాలా కష్టం. కింద సౌత్ అమెరికా నుంచి పైకి వచ్చి ఆ కంట్రీస్లో డంకీ రూట్స్లోకి వచ్చి అక్కడ సెటిల్ అవ్వడానికి ట్రై చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. మెక్సికో నుంచో కింద లాటిన్ అమెరికా నుంచో వాళ్ళందరినీ పంపించడంలో సక్సెస్ అయ్యాడు. అండ్ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఒక చెక్ పాయింట్ పెట్టగలిగాడు. సాఫ్ట్వేర్ కంపెనీస్ చెక్ పాయింట్ పెట్టడం అంటే అంత ఈజీ ఇష్యూ అయితే కాదు. గవర్నమెంట్స్ కమాండ్ చేసే పొజిషన్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి అక్కడ. ఓకే. వాటి ఎంప్లాయీస్ని ఎప్పుడైతే టచ్ చేశాడో అవి కొంచెం ఒక రకమైనటువంటి డిసిప్లైన్డ్గా రావటం జరిగింది. అండ్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇప్పుడు ఆడ్ జాబ్స్ ఉన్నాయి, ఓపీటీ జాబ్స్ ఉన్నాయి. ఓపీటీ జాబ్స్ మీరు కన్ఫైన్ అవ్వండి. ప్రీవియస్ ఒక టిల్ 2024 వరకు నేను ఎవరికి ఆ సలహా ఇవ్వలేదు. ఓపీటీ చేయండి, ఓపీటీ దాటి బయటికి వెళ్ళండి అని సలహాలు చాలా తక్కువ ఇచ్చాను. ఎవరికి నో పర్సన్కి అప్రోచ్ మీ ఆల్సో. నవ్వు నేను కంపెల్గా చెప్తున్నా, మీరు ఓపీటీ ఉంటే చేయండి, లేకపోతే చేయకండి. ఓపీటీ జాబ్స్ కోసం స్టెమ్ ఓపీటీ గురించి మీరే ట్రై చేయండి. మిగతా జాబ్స్కి వెళ్ళకండి, మీరు డిసడ్వాంటేజ్ పొందుతారు. ఇప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ రిలయన్స్ ఆఫ్ ది అమెరికా. అక్కడ చాలామంది జాబ్లెస్ పీపుల్ మిగిలిపోయారు బికాస్ ఆఫ్ ఈ ఫారెన్ పీపుల్ హూ కమ్ టు దేర్ కంట్రీ అండ్ డూ ఆడ్ జాబ్స్. దే కాంట్ వర్క్ హార్డ్ లైక్ us కదా. సర్టన్లీ, బట్ దానికి మన వాళ్ళు కాంపిటీషన్కి వెళ్ళి కూర్చోట్ల. గ్యాస్ స్టేషన్స్, బేకరీస్లోను అండ్ మాల్స్లోను మనవాళ్ళు వెళ్ళి పని చేసేసరికి మనవాళ్ళని కాదు, మనవాళ్ళు ఓపీటీ ఎక్కువ చేస్తారమ్మా. కొంచెం తక్కువ డాలర్లు ఇచ్చినా పరార్ చేస్తారు. ఓపీటీకి అడే ప్రాబ్లం. ఓపీటీ ఎతికే వరకు వెయిట్ చేస్తారు, ఎందుకంటే పేరెంట్స్ యూజ్ టు లుక్ ఆఫ్టర్. చాలా మంది కంట్రీస్లో ఏంటంటే పేరెంట్స్ చూడరు. వాళ్ళు 18 దాటే వచ్చేస్తారు కాబట్టి పేరెంట్స్ చూడరు. ఏదో లోను, బ్యాంక్ లోను కట్టాలి, ఎక్కడి నుంచి కట్టాలి, ఓపీటీ రాలేదు, మనకు ఆ ప్రాబ్లం ఉండదు. పేరెంట్ ఇంకా కడతా ఉంటాడు మన ఇండియాలో. వాళ్ళు ఏంటంటే ఏదో గ్యాస్ బంక్లోనూ ఎక్కడో పని చేస్తూ ఉంటారు. ఆ జాబ్ ఎవరికి? అక్కడ లోకల్ వాళ్ళకి. వాడు ఎటు చదువుకోలేదు, ఏదో జాబ్ చేస్తే చాలనుకుంటాడు అక్కడ. నేను ఏదో ఇన్సూరెన్స్ కట్టేస్తే
వీకెండ్కి బయటకు వెళ్ళిపోయి చిల్ అయిపోవాలనుకునే వాళ్ళు 80% ఉంటారు అక్కడ. అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరంటే ఇండియన్సే. ఇల్లు కొన్నాళ్ళు పోయాక వీ కెన్ టెల్ దట్ ఈ ఇళ్ళన్నీ ఇండియన్సే అని చెప్పచ్చు. మనవాడు అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు, పెద్ద సెలబ్రేషన్ ఇండియాలో. మీరు ఎక్కడైనా ఎవరైనా పేరెంట్ని అడగండి, మా వాడు ఇల్లు కట్టుకున్నాడు అంటాడు. నిజంగా నాకు ఆశ్చర్యకరం, ఎందుకంటే అక్కడ అమెరికాలో ఎవడు ఇల్లు కట్టుకున్నాక రెడీగా ఉండడు. ఎందుకు ఇల్లు కట్టుకునే లాభం అంటాడు. ఇల్లు దేనికి? అంత ఇన్వెస్ట్మెంట్ ఒక దాంట్లో బ్లాక్ చేసే కన్నా దాన్ని తీసుకెళ్ళి ఒక వేరే దాంట్లో ఒక ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు ఇంకా రిటర్న్ వస్తుంది కదా. ఈ హౌస్ ఈజ్ ఎ డెడ్ క్యాపిటల్ ఫర్ దెమ్. బట్ మన ఇక్కడ ట్యూన్ చేసి పంపిస్తారు, వెళ్ళేటప్పుడు ఒక ఇల్లు కట్టుకోను, అక్కడ ఇల్లు కట్టుకుని ఉండు. ఇల్లు అన్నది వాడి మైండ్లో ఉండిపోద్ది. అక్కడ ఎవరు ఇల్లు కట్టుకోరమ్మా, ఇల్లు చాలా రేరు. అన్నీ కూడా రెంటల్లే ఉంటుంది, కాంట్రాక్ట్ ఉంటుంది. ఆడెవడు ఓనర్ కూడా వీడికి తెలియదు, మధ్యలో ఎవరు బ్రోకరే వెరిఫై చేస్తూ ఉంటాడు. అన్ని ఫర్నిష్డ్ హౌస్ ఉంటాయి. మా వాడు ఇది 2 ఇళ్ళు కట్టుకున్నాడు. 2 ఇళ్ళు ఏం చేస్తున్నాడు? ఒక ఇల్లు అద్దెకిచ్చేసాడండి, అద్దెకిచ్చేసాడు. ఇంకో ఇంట్లో వీడు ఉంటున్నాడండి. ఈ మధ్యలో అంటే ఇక్కడ లేక్ షోర్స్, సీ షోర్లో ఇంటికి బాగా డిమాండ్ ఉంటుంది అక్కడ. మా వాడు ఈ మధ్యన సీ షోర్లో ఇల్లు కట్టుకున్నాడు. ఆ క్రేజ్ నాకు అర్థం కాదు. ఇక్కడికి నుంచి అక్కడికి వెళ్ళినా సరే అదే కల్ట్ మనకి. మనకేంటంటే ఫస్ట్ మన సంపాదించుకుంది ఇల్లు, ఆ తర్వాత రెంట్స్ వస్తాయని రెంట్స్ వస్తారు, అది స్థిరంగా ఒక రెంట్ మన వాళ్ళ ఆలోచనలు ఇట్లా ఉంటాయి. కానీ అక్కడ 80% ఈ స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ దేని మీద ఇన్వెస్ట్ చేయరు. దే విల్ ఇన్వెస్ట్ మోర్ అపాన్ ద టూరిజం. అండ్ వాడికి అవసరం లేదు, చచ్చే వరకు ఇన్సూరెన్స్ ఏదో ఇస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ పెన్షన్ ఏదో వస్తుంది. అందుకని వాడికి అంత అవసరం లేదు, డబ్బుతో అవసరం లేదు. అండ్ ఆల్సో వాడి కర్మ సిద్ధాంతాన్ని ఒక నమ్మడు. ఇంత పోయిన తర్వాత నా పిల్లలు ఇదంతా ఆడాలోచన, నేనున్నాను ఉన్నన్నాళ్ళు పోయిన తర్వాత ఎవడెట్లా పోతే ఎట్లా. 18 years వచ్చిందంటే వదిలేసేస్తారు, ఇంకా ఫ్రీడమ్ ఉంటుంది. సరే, అందరు జాబ్లు పోతూ ఉన్నాయి అంటే జాబ్స్ ఇప్పుడు అక్కడ కంపెనీలు ప్రొవైడ్ చేయలేని పరిస్థితి, H1B వీసా రూల్స్, జాబ్లు ఇవ్వలేని పరిస్థితి అదర్ కంట్రీస్ వాళ్ళకి. కంపెనీల పరిస్థితి ఎట్లా ఉంది ఇంత ఎంప్లాయ్మెంట్ కోల్పోతూ ఉంటే? దట్ వాట్ ఐ రిపీటెడ్లీ టెల్లింగ్. వాళ్ళు ఇంకో ఈ కంపెనీలో పెట్టుకుంటే ఈ కంట్రీలో వేరే కంట్రీలో ఇన్వెస్ట్ ఆల్రెడీ దుబాయ్, సౌదీ కంట్రీస్ లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేసుకుంటున్నారు. మరి ఇప్పుడు ట్రంప్ సర్కార్కి ఇది మైనసే కదా? మైనసే, ఖచ్చితంగా మైనస్. బట్ అందరూ బెటర్ కదా అని తన ఫీలింగ్. ఇంకోటి ఏంటి అంటే అక్కడ న్యూస్ ఛానల్స్లో కానీ ఎక్కువగా అంటే వీళ్ళు ఇల్లీగల్గా వచ్చేస్తూ ఉన్నారు అన్ని కంట్రీస్ నుంచి అని ఎక్కువగా న్యూస్ స్ప్రెడ్ చేయడము, అది గవర్నమెంట్ దృష్టికి వెళ్ళి వాళ్ళు ఇంకొంచెం రూల్స్ స్ట్రిక్ట్ చేయడం జరుగుతోంది అన్నట్టు విన్నాము. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎప్పుడూ ఉన్నారమ్మా, కొత్తగా ఏం కాదు. అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, మన ఇండియాలో లేదు. ఎస్లైమ్ అంటారు. ఎస్లైమ్ అంటే వాడు ఏం చేస్తాడంటే ఆ కంట్రీ నుంచి వేరే కంట్రీ నుంచి అక్కడికి వెళ్తాడు. ఏమని చెప్తాడు? ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి వెళ్ళాడు అనుకోండి. ఏంటి గొడవ అంటే రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసి నా మీద కక్ష కట్టారండి, దీనికి మాకు మోడీ గారు నాకు ప్లాన్ ఒకటి ఇచ్చారు నన్ను లేపేయడానికి అంటాడు. ఇదే రీజన్ రాస్తాడు అన్నమాట. ఐఎమ్ నాట్ టెలింగ్ ఇన్ జోక్, సేమ్ ఇట్లాగే రాస్తారమ్మా. చెప్పి అక్కడికి వెళ్ళి ఎస్లైమ్ పెట్టుకుంటాడు. పాపం వాడేదో పాపం ఎస్లైమ్ అంటే ఆశ్రయం, మన కంట్రీకి వచ్చాడు నిజమా కాదా అని ఒక కేసు వేస్తాడు వాడు. కేసు వేసేసరికి అది వేసిన తర్వాత వాడికి జాబ్ చేసుకుంటానికి కూడా వాడు ప్రొవిజన్ ఇస్తాడు. జాబ్లో జాయిన్ అవుతాడు. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ప్రెటీ వెల్ తర్వాత గ్రీన్ కార్డ్ వస్తుంది. గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత పర్మనెంట్ రెసిడెన్సీ వస్తుంది. ఆ తర్వాత వాడు సిటిజన్షిప్ వస్తుంది. ఈ లోపల కేసు ఈడెల్డు, వాయిదాలకు ఈడెల్డు. ఆటోమేటిక్గా కేసు ల్యాప్స్ అయిపోద్ది. దిస్ పర్సన్ విల్ బికమ్ ద పర్మనెంట్ రెసిడెంట్. ఎక్కువగా పంజాబ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. పంజాబ్ వాళ్ళు కూడా తక్కువే అమ్మా. ఇండియన్కి అంత ఇండిసిప్లైన్ లేదు. ఎక్కువ ఈ పాకిస్తాన్ అండ్ ఇరాన్, ఇరాక్ పీపుల్ వీళ్ళు ఎక్కువ వెళ్తూ ఉంటారు. చైనీస్ వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా తగ్గిపోయారు. వాళ్ళ కంట్రీలోనే వాళ్ళకి నెసిటీ ఎక్కువ ఉంది, జాబ్ నెసిటీ ఉంది, వాళ్ళు వెళ్ళట్లేదు. ఈ యూరోపియన్స్ అండ్ సౌత్ అమెరికన్స్ ఎక్కువ వెళ్తారమ్మా. వెనిజులా నుంచి కింద నుంచి లాటిన్ అమెరికా నుంచి వెళ్ళేవాళ్ళు వీళ్ళందరూ ఎక్కువ ఉంటారు. ఒక విధంగా ఇలాంటి న్యూస్ అక్కడ స్ప్రెడ్ చేయడము, న్యూస్ మీడియా ఇట్లా మన ఇండియన్స్కి అక్కడ సేఫేనా? నథింగ్ ఈస్ దేర్. ఇండియన్స్ ఆర్ వెరీ హ్యాపీ దేర్. నో నీడ్ వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్యానిక్ అవుతున్నారు నిజంగా, చంద ప్యానిక్ అవుతున్నారంటే సమ్ ఆఫ్ ద కాల్స్ విచ్ ఐఎమ్ గెట్టింగ్ ఫ్రమ్ మై క్లయింట్స్. మా వాడికి ఏమైపోద్ది, ఏమైంది బాగానే ఉన్నాడు, నువ్వు మాట్లాడుకు మీ అబ్బాయిని ఒకసారి ఫోన్ కలుపు నాకు.
దెన్ ఐ యూస్ టు కాల్ దెమ్ అండ్ ఏంటి ప్రాబ్లం ఏంటి నాన్న, సార్ అక్కడ అందరూ ఎట్లా అనుకుంటున్నారు, అనుకుంటాం అంటే ఎవడైనా వెళ్ళిపోయాడు, ఎవరు వెళ్ళలేదని అనుకుంటున్నారండి. కొన్నాళ్ళే ఒక 2 years 3 years తర్వాత ట్రంప్ వెళ్ళిపోయాక ఎవ్రీథింగ్ విల్ గెట్ ఈజీ, డోంట్ గెట్ ప్యానిక్ ఆఫ్ ఇట్. ఇంకా నీకు ప్రాబ్లం ఉంటే కాంటాక్ట్, ఐ విల్ సెండ్ ఏ అడ్వకేట్ కాంటాక్ట్ యూ, అటర్నీకి తోటి మాట్లాడుకొని, నథింగ్ ఈస్ దేర్ యాజ్ సీరియస్ యాజ్ వీ థింక్ హియర్. ఓకే, ఫైనల్గా మన ఇండియన్స్ అక్కడ ఉన్న వాళ్ళు, కన్సల్టెన్సీస్ త్రూ వెళ్ళిన వాళ్ళు, జాబ్లు అక్కడ చేస్తూ ఉన్న వాళ్ళు త్రూ కన్సల్టెన్సీస్, మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? Yes, opt for recognized consultant first. Go through the history. What are the వాళ్ళు ఇంతకుముందు ఇచ్చినటువంటి జాబ్స్ ఇట్లాంటివి, వాళ్ళ అవసరమైతే వాళ్ళైనా అడగండి. ఈడ్స్ కొడితే 30 కోట్ల మంది లేని జనాభా దేశం. మీకు వెంటనే వాడి కన్సల్టెంట్ ఆల్రెడీ జాబ్ ఇచ్చినవాడు మీకు కనపడతాడు, వాడికి ఫోన్ చేసి అడగండి ఎట్లా ఉంది జాబ్, బాగానే ఉందా, రిస్క్ ఏం లేదా కనుక్కోండి. కనుక్కొని ఆప్ట్ ఫర్ కన్సల్టెంట్ అండ్ డోంట్ గో ఫర్ ఫేక్ సర్టిఫికేట్స్. అన్నిటికన్నా ముందు డోంట్ బికమ్ ప్యానిక్. సిచ్యువేషన్స్ గెటింగ్ చేంజ్డ్. రోజు రోజుకి భయపడేటట్టు ఇండియాలో భయపడుతున్నారు కానీ మనకి అంత వర్స్ సిచ్యువేషన్ అక్కడ లేదు. థింగ్స్ విల్ చేంజ్. కోర్ట్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అక్కడ. వాట్ వి కాల్ దిస్ ఫెడరల్ కోర్ట్స్ కానీ, అక్కడ ఉండేటువంటి సుప్రీం కోర్ట్ కానీ చాలా పవర్ఫుల్. బర్త్ సిటిజన్షిప్ ఉంది, తీసేశాడు. ఏమైంది ఈ రోజున? మళ్ళీ అక్కడ సుప్రీంకోర్టులో పడిన కేసు తోటి మళ్ళీ రివైవ్ చేశాడు. అనుకున్నంత ఈజీ కాదు. కాన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ లిబర్టీస్, డోంట్ మిస్యూటిలైజ్ ఇట్ ఫస్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యాంక్ యూ.